ఇప్పటి వరకు నేను అనుకున్నది చేయలేకపోయినందుకు బాధగా ఉంది. కానీ ఇప్పుడు చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నాను. అవును సార్, మీరు మా కోసం మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ మీకోసం ఈ సినిమాలో యాక్ట్ చేసే పొజిషన్లో నేను లేను. ఇక మా అమ్మ ఒప్పుకోదు. ఫోటోస్ చాలా బాగున్నాయి. హలో, సెంటిమెంట్ శంకర్ ఇక్కడ, ఫ్యూచర్ డైరెక్టర్. ఏమండి, మన సినిమాకి శంషాబాద్ టెంపుల్ వద్దని చెప్పాను కదా, సంగీ టెంపుల్ బుక్ చేయండి. ఇదిగో, లౌక్యం సినిమాని సంగీ టెంపుల్లోనే షూట్ చేశారు. ఎంత పెద్ద హిట్ అయింది, మనది కూడా హిట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మాంత్రికుడి క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు మంగళ సినిమాలో మాంత్రికుడు మనకు వద్దండి, ఆ మగధీర సినిమాలో మాంత్రికుడు ఉన్నాడే, ఆయన బుక్ చేయండి. మగధీర ఎంత పెద్ద హిట్, మన సినిమా ఇంకా పెద్ద హిట్. పోతే ఇంకో ముఖ్యమైన విషయం, ఆ సినిమాకి లంచ్ బ్రేక్ 2 గంటల 15 నిమిషాలకు ఇచ్చారంట. నేను కూడా 2 గంటల 15 నిమిషాలకే ఇస్తాను. ఆ సినిమా హిట్, మన సినిమా సూపర్ డూపర్ హిట్. సెంటిమెంట్ శంకర్, ఫ్యూచర్ డైరెక్టర్, ఫోన్ పెట్టు. రై ఏంట్రా ఇది? అంటే వివేక్ గారు ఉండేవారు కదండి, ఆయన పక్కన తోటరామకృష్ణ గారు. అవును, ఇలాగే కాల్ మీద కాల్ అని కూర్చునేవారంట. అమ్మా, నీ పిక్స్ చాలా బాగున్నాయి. పిక్స్ లో నీ లుక్స్ ఇంకా అదిరిపోయాయి. నీ పేరేంటో చెప్పలేదు. గీత. అవును సార్. చూడమ్మా గీత, నీ తలరాత మార్చే క్యారెక్టర్ నేను ఇస్తాను. మరి నీ బయోగ్రఫీ ఏంటో చెప్పలేదు. ఇది వరకు ఒక మూవీ చేశాను సార్. గుడ్. కానీ పోయింది. బ్యాడ్. రేయ్, అర్జెంట్ గా అమ్మాయిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. అయితే మళ్ళీ ఎప్పుడు కాల్ చేయమంటారు సార్? నేను ఎలాగైనా మాట్లాడి ఒప్పిస్తాను. నేను ఒప్పుకోను. అవునండి, మీ కొడుకు నా అల్లుడంటే నేను ఒప్పుకోను. ఇక నుంచి అతనే నా కొడుకు. ఆంటీ, పూజ మిమ్మల్ని టెర్రస్ మీదకి రమ్మంది. నేను మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నో ప్రాబ్లం, చేసుకోండి. నాకు కావాల్సింది మీ పర్మిషన్ కాదు, మీ అమ్మాయి డేట్స్. మరి నాకు అదే సార్, నాన్ వెజ్ పెడుతుంటే బడ్జెట్ ఎక్కువైపోతుందని చెప్పి అది కట్ చేద్దామని చెప్తున్నాను సార్. తినండి తినండి, బాగా తినండి. అలాగే సార్. ఫుడ్ మాత్రమే తినండి. అలాగే సార్. ఫుడ్ మాత్రమే తినండి. కేవలం ఫుడ్ మాత్రమే తినండి అని అంటున్నాడు. ఇదిగో ఈ బిల్లు తీసుకొని నువ్వు ఓకే, సార్. పని చేసుకోలే.